ఓం శ్రీ సాయిరామ్. అహం సత్యబోధక చెన్నై గ్రూప్ లో ధారావాహిక కార్యక్రమం రుద్రం దాని యొక్క పరిశీలన పరిశోధన ప్రవచనకర్తలైన మన శ్రీమాన్ పూజ్యులు గౌరవనీయులు మన గురువరేణ్యులు అయినటువంటి శ్రీ డిఎస్ శాస్త్రి గారిని రుద్ర ప్రవచనం ప్రారంభించవలసిందిగా మా ఏఎస్బి అధినేత ఎమ్మెల్యే గారి దంపతుల తరఫున మా హృదయపూర్వకమైనటువంటి ప్రేమాస్పదులైనటువంటి సోదర సోదరిముల తరఫున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. ఓం శ్రీ సాయిరామ్ సార్. శాస్త్రి గారు సాయిరామ్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. మనం మూడో అనువాకంలో చివరి మంత్రం అశ్వేభ్యో అశ్వపతిభ్య ఆ మంత్రాన్ని వివరించుకుంటున్నాం. ఇందులో ఈ పరంగా ఈ 4 రకాల స్థాయిల్లో ఉన్న సంపత్తు, ఆరోప, సమవర్త, ఆధ్యాస స్థాయిల్లో కర్మ, భక్తి, యోగ, జ్ఞాన మొదలైన అనేక మార్గాల్లో అనేక స్థాయిల్లో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ఏ స్థాయిల్లో ఎవరెవరు ఎట్లా ఉన్నా వాళ్ళందరినీ కూడా అద్వైత సాధకుడు భగవత్ స్వరూపంగా చూడాలి అన్న భావంతోనూ, అదే మాదిరి తన యొక్క సాధనని సర్వకాల సర్వావస్థల్లో నిరంతరం సైలెంట్ గా కొనసాగిస్తూ ఉండాలి అన్న పరంగా మనం అన్వయం చేసుకున్నాం. ఇందులో ఆ యోగాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఇందులో శ్వాస, ఇప్పుడు అశ్వపతి అన్న పరాన్ని సదా చలించే శ్వాస పరంగాను, దాని యొక్క అధినాయకుడైనటువంటి ఆత్మ పరంగాను, పరమాత్మ పరంగాను ఆలోచించినప్పుడు సో అనేక స్థాయిల్లో ఒక సాధారణమైనటువంటి పరమాణువు దగ్గర నుంచి అత్యంత స్థిత ప్రజ్ఞ స్థితిలో ఉన్నటువంటి యోగ సాధకుడు దాకా కూడా ఎక్కువ స్థిరత్వాన్ని పొందేదానికే మనం ప్రయత్నం చేస్తూ ఉండటం అనేది సహజ లక్షణంగాను, దాన్ని ఆ మాదిరిగా కొనసాగించటమే సాధన అని అనుకున్నాము. ఈ పరంగా భగవాన్ సత్యసాయి బాబా అవతారంలో జరిగినటువంటి అనేక సంఘటనలో కొంతమందికి ఏమన్నా గిరిజనులు ఆ స్థాయిలో అమాయకంగా ఏమీ తెలియని జీవితం, వాళ్ళకి కేవలం దేవుడు ఉన్నాడు అన్న మాటే పంచాక్షి మహామంత్రంగా స్వీకరించి జీవితాన్ని ఆ మాదిరిగా గడపమని వాళ్ళకి సలహా ఇస్తే, సో అనేక ఇతర స్థాయిలో ఉన్నటువంటి సాధకులకి కొంతమందికి ఉన్న భజన వినా అని, కొంతమందికి జప ధ్యాన వినా అని, కొంతమందికి సేవా కర్మ వినా అని, అట్లా రకరకాలుగా అనేక స్థాయిల్లో ఉన్న భక్తులకి అనేక రకాలుగా సలహా, సూచన, అనుగ్రహం ఇచ్చే అష్టగురు స్వరూపమైనటువంటి భగవాన్ సత్యసాయి బాబా జగద్గురుగా చెప్పినటువంటి సందేశాల్లో ఈ 3వ అనువాకంలో ఉన్నటువంటి 17వ మంత్రంలో అత్యంత ఉపయుక్తమైనటువంటి సర్వమైనటువంటి యోగ సాధనలని, రాజయోగాలన్నిటినీ ఒక్క మాటలో కలిపి చెప్పిన రహస్యమైన మాట మనం తెలుసుకునేదానికి అక్కడ దాకా నేను చెప్పి అక్కడ ఆపటం జరిగింది. కారణం అప్పటికే కొంచెం కాలాతీతం కావటం, ఆ డిస్కషన్ కూడా కొంచెం జటిలమైనటువంటి సబ్జెక్ట్ కావడం, చాలా తేలిగ్గా కనపడుతుంది కానీ ప్రాక్టీస్ చేయవలసిన సబ్జెక్ట్ కాబట్టి కొంచెం కష్టం కూడా అనిపిస్తుంది. ఇది కేవలం విని వదిలిపెట్టే మాటలు కాదు, విని యాక్సెప్ట్ చేసి ఆచరించి ఫలితం పొందాల్సిన విషయాలు కాబట్టి అందువల్ల అక్కడ దాన్ని బ్రేక్ తీసుకున్నాం మనం. సో యోగ పరంగా మనం తెలుసుకుంటూ బ్రేక్ తీసుకున్నాం కాబట్టి అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. మనకి శరీరము, మనస్సు, ఆత్మ అనే 3 స్థాయిలు ఉన్నాయి. మానవుడి యొక్క మనస్సు చాలా ప్రత్యేకమైంది. 84 లక్షల రకాల జీవరాశుల్లో ఏ జీవికి లేనటువంటి ప్రత్యేకత కేవలం సంకల్పం చేయటం, దానికోసం ప్రయత్నం చేయటం, ఆ ప్రయత్నం చేసిన దాన్ని పొందటం అనే ఒక ప్రక్రియ మానవుల్లో మాత్రమే మనకు కనపడుతుంది. దీన్ని సాధనలో ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, ఈ మనస్సు యొక్క ప్రత్యేకత ఏమిటి, ఆ ప్రత్యేకత మూలంగా మనకు కలుగుతున్న లాభం, నష్టం, సో ఆ నష్టాన్ని నివారించి లాభాన్ని మనం పొందగలిగేదానికి ఈ మనస్సుని ఎట్లా స్వాధీనంలో పెట్టుకుని దాని యొక్క శక్తితో పొందవలసిన ఉత్తమ స్థితి పొందాలి అనే రహస్యాన్ని రాజయోగ పరంగా మనం ఇందులో తెలుసుకోబోతున్నాం. సో ఈ మనస్సు, శరీరం, ఆత్మల్లో శరీరం
జడ పదార్థం, దానికి పెద్దగా మనం చేసేదంటూ ఏమీ లేదు. అనేక వస్తువులు ఎట్లాంటివో, అనేక కణాలు అంటే ఆక్సిజన్, హైడ్రోజన్ లాంటి కణాలు ఎట్లాంటివో, మన శరీరం కూడా ఒకటి అట్లాంటిదే. ఆత్మ, దానికి కూడా ఏమీ చేయాల్సిన లేదు. ఆత్మకి పరమాత్మకి తేడా లేదు, సాక్షాత్ భగవత్ స్వరూపం. సూక్ష్మమైనటువంటి భగవత్ స్వరూపం ఆత్మ, విస్తృతమైనటువంటి భగవత్ స్వరూపం, విశ్వవ్యాపకమైన భగవత్ స్వరూపం పరమాత్మ, అంతే తేడా. అందువల్ల ఈ రెండిటికి మధ్యలో సంధానంగా ఉన్న మనస్సే ప్రధానం. అందువల్లనే సాధన మొత్తానికి కూడా మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయ అనే మాట పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ మాట మనం చాలాసార్లు అనుకున్నాం. సో ఈ శరీరం, మనస్సు, ఆత్మల్లో మనస్సుని శరీరంతో లయం చేసే ప్రక్రియ, దాని మూలంగా శరీరానికి మనోశక్తిని అందించడం మూలంగా ఆ వచ్చే ప్రక్రియ మొత్తం కూడా అనేక రకాలైన మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ లో వెనకటి రోజుల్లో యోగులు, భారతదేశంలో ఉన్న యోగులు వాళ్ళ సాధనల్లో తెలుసుకున్న రహస్యాన్ని, అంటే దాన్ని ఎట్లా వాడేవాళ్ళు, వాళ్ళు చాలా నియమితంగా అత్యవసర పరిస్థితులు మాత్రమే ఆత్మరక్షణ కోసం, అమాయక ప్రజల రక్షణ కోసం వాడే ఒక టెక్నిక్ ఉండేది. ఇవాళ సినిమాల్లో మనకి చూపిస్తున్న మార్షల్ ఆర్ట్స్ అనే పేరుతో అనేక రకాలైన యుద్ధాలు, కుంఫులు, వాటిని ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నించటం, వీటి కోసం ఎన్నడూ యోగులు మార్షల్ ఆర్ట్స్ వాళ్ళే. అందువలనే యోగ విద్యలో భాగంగా వచ్చిన దాన్ని బయటికి తీసుకుపోయి దాన్ని కూడా ప్రాపంచికం చేసేశారు. అది కాదు ఇక్కడ మనం తెలుసుకునేది. యోగ విద్య పరంగా మనోశక్తిని శరీరానికి జోడించటం మూలంగా ఆ శరీరం అఖండమైన శక్తివంతమైనప్పుడు దాన్ని ఒక పనిముట్టులాగా వాడి వాళ్ళ యొక్క ఆత్మరక్షణ, అమాయక ప్రజల యొక్క రక్షణ, వాళ్ళ సాధనకి భంగం కలగకుండా సాధన చేసుకునే దానికి వాడేవాడు. సో అట్లా దాన్ని హఠయోగం అన్నారు. అదే మాదిరి మనస్సుని ఆత్మతో కలిపేదానికి చేసే ప్రయత్నాన్ని రాజయోగం అన్నారు. దీనికోసం అనేక రకాలైన ప్రక్రియలు గీతలో కూడా చెప్పబడ్డది. ఎవరెవరు ఏ మాదిరి వెనకటి జన్మల కర్మల సారాన్ని వెంట పెట్టుకొచ్చారో వాళ్ళు ఆయా మార్గాల్లో ఆ మాదిరి దేవతా రూపాన్ని కొలవటము, పూజ చేయటము మొదలైన ప్రక్రియలు ఈ జీవితంలో స్టార్ట్ అవుతాయి. అంటే ఏమన్నమాట, వెనక జన్మల్లో మనకున్నటువంటి వాసనల్ని వెంట పెట్టుకొచ్చి దాని ప్రకారంగా ఈ జీవితంలో సాధన చేయటం, లేదు లౌకిక జీవితాన్ని గడపటం, ఈ మాదిరి ప్రక్రియలు మనం చేస్తున్నాం. సాధనలో కూడా ఇన్ని రకాల వేరియేషన్స్ ఉండటానికి ఇదే కారణం, మన జన్మాంతర సంస్కారాలే కారణం. ఉదాహరణకి స్వీట్ అంతా పంచదార మూలంగానే వస్తుంది, కానీ ఒక్కొక్కడికి ఒక్కొక్క మాదిరి స్వీట్ ఇష్టం. ఒకటికి హల్వా ఇష్టం అయితే, ఒకటికి గులాబ్ జామ్ ఇష్టం, ఇంకోటికి ఇంకేదో ఇష్టం. అన్నిట్లో స్వీటే కదా ఉన్నది, పంచదార దీన్ని ఆనందించవచ్చు కదా, ఆ భావన ఉండదు. ఒకటే స్వీట్ అయినా దానిలో ఉన్నటువంటి చిన్న చిన్న వేరియేషన్స్ ని మనసు ఎట్లా ఇష్టపడుతుందో, అల్టిమేట్ గా ఒకే ఒక భగవంతుని సాధన ద్వారా మనం పొందాలన్నా కూడా ఆ సాధన కోసం మనం ఎన్నుకునే మార్గాలు మన అనుకూలతను బట్టి, వెనక జన్మల యొక్క సంస్కారాన్ని బట్టి అవి మనకి అనుకూలంగా అనిపించకపోవటం ఉంటుంది. ఒకటికి మంత్ర సాధన చాలా తేలిగ్గా ఉండొచ్చు, ఒకటికి సేవా సాధన చాలా కన్వీనియంట్ గా అనిపించవచ్చు, ఒకటికి జప ధ్యానాలు చాలా కన్వీనియంట్ గా ఉండొచ్చు. అట్లా ఎవరెవరికి ఏదేది అనుకూలమో దాన్ని వాళ్ళు అనుసరించి చివరికి పొందవలసిన భగవంతుడు ఒకటేను అన్న తత్వాన్ని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. అదే పధీనాం పతి, అనేక రకాల మార్గాలు ఉండొచ్చు, కానీ ఏ మార్గంలో మనం ప్రయాణం చేసినా సరే ఈ దోవల వెంట మనం పోయినప్పుడు చిట్ట చివరికి పొందే అనుభూతి మాత్రం ఒకే మాదిరిగా ఉంటుంది అన్న అఖండ అద్వైత తత్వాన్ని యోగపరంగా ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, భక్తి కర్మ అనే పరంగా ఇవాళ చాలా మంది మనం అంతా కూడా దానిలో ఉన్నవాళ్ళమే. భగవంతుడి మీద భక్తి, స్వామి మీద నమ్మకం, స్వామి చెప్పిన సేవా కార్యక్రమాలు ఇవన్నీ మనం చేస్తున్నాం. ఇవి చేస్తున్నాం కాబట్టి ఇందులో స్వామి చెప్పిన సూక్ష్మం, రహస్యం ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. సాధారణంగా మనం ఏమనుకుంటాం, పూజ చేయటం అనేది మాత్రమే పూజా కర్మ, హోమం చేయటం అనేది మాత్రమే హోమకర్మ, పూజా కర్మ, లేదు అభిషేకం చేయటం మాత్రమే అభిషేక కర్మ. కానీ స్వామి చెప్తున్న ఫిలాసఫీ
నువ్వు చేస్తున్న ప్రతి పని భగవంతుడి యొక్క కార్యం అనే భావన ముందు అలవాటు చేసుకో. దాన్నే పిల్లలకు అలవాటు చేయి. దాన్నే సమాజంలో నువ్వు చేస్తూ ప్రతిపాదించు. అంటే ఏమిటి అర్థం? దీని వెనకాల లాజిక్ చూడండి. ఏకో రుద్రః, ఉన్నది ఒకే ఒక రుద్రతత్వం, రెండు రకాల రుద్రులు లేరు. అనంతో వై రుద్రః, ఏకో రుద్రః అనంతో వై రుద్రః అనే రెండు ప్రత్యేక పదాలు మనం వాడుతున్నాం. ఒకే ఒక రుద్రుడు అనంత రూపాల్లో వ్యక్తం అవుతున్నాడు అనేది దాని అల్టిమేట్ భావన. దీన్నే విష్ణు సహస్రనామం విశ్వం విష్ణు అని ఒక నామంతో చెప్తుంది. ఆ విశ్వం విష్ణు అని చెప్పిన విష్ణునామ రహస్యాన్ని అనుభూతం మనం చేసుకోవాలంటే దానికి మార్గం ఏమిటంటే శతరుద్రీయ దర్శనం. ఉన్నదంతా ఒకే ఒక రుద్ర స్వరూపంగా దర్శించగలిగినటువంటి స్థితి ముందు మానసిక స్థితి రావాలి, తర్వాత అనుభవ స్థితి రావాలి. ఈ రెండింటినీ సాధించటమే అసలు సిసలైన శతరుద్రీయ దర్శనం, అసలు సిసలైన రుద్ర అభిషేకం. ఆ మాట ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. దీనికి స్వామి సింపుల్ గా ఎట్లా చెప్పారు? ఆఫీస్ పని నువ్వు చేస్తున్నావు, ఆఫీస్ పని కూడా భగవంతుడి పనే. టాయిలెట్కి పోయినా అది భగవంతుడి పనే, పూజ చేసినా అది భగవంతుడికి పనే, స్నానం చేసినా అంటే భగవంతుడి పని కాంతంటూ ఒకటి లేదు అన్న భావన అలవాటు చేసుకోవటంలో చేస్తున్న ప్రతిదీ భగవంతుడి పని అన్నప్పుడు ఉన్నదంతా భగవంతుడే అవుతుంది. స్నానం చేయడం భగవంతుడే, ఆనందించడం భగవంతుడే. మంచి చెడు అనే తేడా లేకుండా సర్వం భగవంతుడి యొక్క తత్వంగా భావించటమే కర్మ సన్యాస యోగం. అంటే కర్మ చేస్తున్నాడు, కానీ కర్మ చేస్తున్న కర్మ మీద ఇది నాది కాదు భగవంతుడిది అన్న భావం. నేను కేవలం ట్రస్టీని, ఓనర్ భగవంతుడు, ఆయన యొక్క రిప్రజెంటేటివ్గా నేను చేస్తున్నాను. ఆత్మ ఓనరు, మనస్సు రిప్రజెంటేటివ్ అనే పరంగా నేను చేస్తున్నాను. ఇవాళ ప్రపంచంలో మానవుడు పొందుతున్న ప్రాబ్లం ఏమిటంటే ఆత్మ ఓనరు, మనస్సు రిప్రజెంటేటివ్ అయినా సరే ఈ రిప్రజెంటేటివ్ అయినటువంటి మనస్సు తనే ఓనర్ కింద భావించుకోవటం మూలంగా ఈ కర్మ యొక్క ఫలాన్ని నేను చేస్తున్నాననే భావంతో చేయటం మూలంగా తాను దాని యొక్క ఫలితాలకి గురై అనేక రకాల సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మ రూపంలో వాటి ఫలాలు పొందుతున్నాడు. దాన్ని నివారించేదానికి 100 రకాల తార్కికమైన పద్ధతులు చెప్పకుండా చాలా సింపుల్ గా చేస్తున్న పని అన్ని కూడా భగవంతుడిదే. అన్నం తిన్నావు భగవంతుడిదే, నీళ్లు పోసుకున్నావు భగవంతుడిదే, సత్సంగం చెప్పావు భగవంతుడిదే, సత్సంగం విన్నాం భగవంతుడిదే, టాయిలెట్కి పోయినా ఆ భావన అలవాటు చేసుకో అన్న సంకేతాన్ని ఈ మంత్రం సాధనాపరంగా భక్తి కర్మపరంగా మనకి ఇండికేట్ చేస్తుంది. ఇందులో ఉన్నటువంటి ఆ సూక్ష్మ రహస్యాన్ని దీన్నే కర్మ సన్యాస యోగం అని గీతలో ఒక పెద్ద అధ్యాయంగా చెప్పబడింది. ఆ కర్మ సన్యాస యోగం ఆ మొత్తం ఆ చాప్టర్ మొత్తాన్ని ఈ ప్రస్తుతం ఈ అవతారంలో స్వామి ఒక్క మాటలో చెప్పారు. అంటే ఒక చిన్న వాక్యంలో కూడా ఎంత గ్రామ సేవే రామసేవ. నువ్వు చేస్తున్న సమస్త కార్యాలు రామసేవ అన్న భావంతో చెయ్యి. దాన్నే ఇంగ్లీష్లో హెడ్ ఇన్ ద ఫారెస్ట్ హ్యాండ్ ఇన్ ద సొసైటీ అన్నారు. దాన్నే హిందీలో హాత్ మే కామ్ మన్ మే రామ్ అన్నారు. హాత్ మే కామ్ మన్ మే రామ్ చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నది. ఆచరణలో అనుక్షణం కనుక పెట్టగలిగితే ఆటోమేటిక్ గా వాడు చేసిన కర్మలన్నీ భగవంతుడివి, వాడు పొందేది రామస్థితి, రాముడి యొక్క స్థితి అన్న అనుభూతం అవుతుంది. సో దీనికి దృష్టాంతంగా భారతాన్ని మనం కనుక తీసుకునేటట్టయితే భారతంలో మొట్టమొదట కన్ఫ్యూషన్, మోహావేశం, నా మన తన అనే భేదం, ఆ భావాలతో ఉన్న సాధారణ మానవ రూపంలో పార్థుడు కనపడతాడు. పార్థ అంటే పార్థివ శరీరధారి, పంచభూతాత్మకమైన శరీరాన్ని ధరించినవాడా అంటే ఓ మానవుడా, మనమంతా కూడా పార్థులమే. సో మనందరికీ రిప్రజెంటేటివ్గా, భగవంతుడికి రిప్రజెంటేటివ్గా కృష్ణుడు ఆయనకి ఇచ్చిన సలహా పార్థ అని చెప్పి ఆయనకి ఆ యోగాన్ని అందించాడు. ఎప్పుడైతే యోగాన్ని తెలుసుకున్నాడో చచ్చిపోయేది చంపేది అనేది రెండు అనేది లేదు, రెండిటికి ఆధారం ఒకే ఒక పరమాత్మ అనేది ఎప్పుడైతే తెలుసుకున్నాడో, ఆల్రెడీ వీళ్ళంతా చంపబడ్డారు ఏనాడో భగవంతుడి చేతిలోనూ. షిరిడి సాయి అవతారంలో ఆ మేక కథ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇది దీక్షిత్, శ్యామ, బడే సాహెబ్ వాళ్ళ ముగ్గురిని మేకని చంపమంటాం. చివరికి ఎవరూ చంపకపోయినా
దానంతరదే చావటం, ఒక్కసారి అది గుర్తించుకోండి. ఆ మాదిరిగా సమస్తం చేయించేది భగవంతుడేను అన్న భావంతో, సో దానికి ఆ 700 శ్లోకాలు చెప్పటం అదంతా అయిపోయినాక, ఆ అనుభూతి పొందినటువంటి అర్జునుడు చేసిన మహాయుద్ధంలో ఆయనకు జరిగింది ఏమిటి? యుద్ధం చేస్తున్నంతసేపు జ్యోతిర్మయమైనటువంటి రుద్ర పరమాత్మని తన ముందు జ్యోతిర్మయంగా నడిచిపోతూ ఉన్నటువంటి రుద్ర పరమాత్మని దర్శనం చేసుకుంటూ యుద్ధం చేశాడు. అంటే ఆయన యుద్ధం చేస్తున్నాడా, తపస్సు చేస్తున్నాడా? ఆయన చేస్తున్న యుద్ధం మొత్తం తపస్సుగా మారింది. ఆ చేసిన కర్మ మొత్తం యజ్ఞకర్మగా మారింది. అదంతా త్యాగభావానికి వచ్చింది. సో మహత్తరమైనటువంటి యుద్ధాన్ని నేను కాదు చేసేది, భగవంతుడేను, నేను భగవంతుడి యొక్క సేవకుడిని, నిమిత్త మాత్రుడిని. కాఫీలో కలిపిన, టీలో కలిపిన స్పూను ఏ మాదిరిగా కాఫీ టీలు రుచి చూడకుండా నిమిత్త మాత్రంగా ఉంటుందో, ఆ మాదిరి నిమిత్త మాత్రంగా తనని తాను మలుచుకున్నటువంటి అర్జునుడు చేసిన సమస్త కార్యాల యొక్క భారాన్ని రుద్రుడు తన మీద వేసుకుని ఈ చేసిన యుద్ధం మొత్తాన్ని కూడా యజ్ఞకర్మగా మలచటం అనేది భారతంలో మనం చూస్తాం. దీనికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా చూడండి, దక్ష ప్రజాపతి శారీరకంగా పిల్లనిచ్చిన తండ్రి శివుడికి ఎంతటి దక్షుడు అంటే, విశ్వంలో ఉన్న దేవతలందరినీ విష్ణువులతో, బ్రహ్మకి సాక్షాత్తు కొడుకు, విష్ణువులతో సహా సమస్త దేవతల్ని ఆహ్వానించాడు. ఎవరూ తిరస్కరించడానికి వీల్లేని పరిస్థితి క్రియేట్ చేయడంతో వాళ్ళందరూ కూడా యజ్ఞానికి వచ్చారు. ఇంతటి మహత్తరమైన యజ్ఞం శివ సంకల్పానుసారం జరగబోవటం, త్యాగభావం కాకుండా అహంకార ప్రదర్శన కోసం చేయటం, దాని పర్యవసానం ఏమిటి? దక్ష యజ్ఞ భంగమే కాకుండా అహంకార నాశనం. ఆయన తలకాయ కాస్త, ఏ తలకాయతో అహంకారపూరితంగా ఈ ఆలోచన చేశాడో ఆ తలకాయ ఎగిరిపోవటం అనే పరంగా, అంటే ఒక పక్కే ఉన్న యుద్ధం అనేది యజ్ఞంగా మారితే అర్జునుడి విషయంలో, యజ్ఞం అనేది యుద్ధంగా మారి ఆ వీరభద్రుడి చేతిలో అందరూ ఇబ్బంది పడటం అనే సంఘటనగా జరుగుతుంది. అంటే భగవత్ సంకల్పానుసారంగా చేసిన యుద్ధం యజ్ఞం అవుతుంది. భగవత్ సంకల్పానుసారం కాని యజ్ఞం కూడా చివరికి యుద్ధ కర్మగా, రక్త క్రీడగా మారే అవకాశం ఉన్నది అన్న సంకేతాన్ని ఇండైరెక్ట్ గా స్వామి ఆ ఒక్క చిన్న మాటలో, ఆత్మేకాం మన్మేరాం అని చేశావా కర్మ మొత్తం నాది, లేదు నేను చేస్తున్నానన్నావా నీది అన్న మాటని, అంతటి మహత్తర రహస్యాన్ని ఒక్క చిన్న మాటలో ఈ మాదిరిగా మనకి చెప్పారు. సో ఇదే భక్తి జ్ఞానపరంగా, మంత్రజపం పరంగా, మంత్రపరంగా, మంత్రం కూడా యోగమే. అనేక రకాల అక్షరాల కలయిక ఒక మంత్రం. ఏ అక్షరాన్ని ఏ అక్షరంతో కలపాలి, దేన్ని దేంతో కలిపినప్పుడు ఏ మాదిరి యోగ సిద్ధి కలుగుతుంది, అదొక మహత్తరమైన మంత్ర జ్ఞానం. అదొక పెద్ద, ఎంత పెద్ద గొప్ప సబ్జెక్ట్ అంటే అదొక, దాని పేరే మంత్రశాస్త్రం. రహస్యాతి రహస్యమైన మంత్రశాస్త్రం కింద చెప్తారు. కొన్ని లక్షల, కొన్ని కోట్ల మహామంత్రాలు ఉన్నాయి. ఇంక ఉపమంత్రాలు, దానికి సంబంధించిన ఇతర మంత్రాలు, సేవర మంత్రాలు ఎన్ని కోట్లు అవుతాయో మన ఊహకు అందదు. ఇవన్నీ శక్తివంతమైనవే. కానీ ఈ శక్తివంతమైన మంత్రాల యొక్క కలయిక మూలంగా యోగపరంగా దాన్ని మానవుడు పొందవలసిన గతి పొందాలంటే ఏం ఉండాలి అనే మాట చక్కటి ఉదాహరణతో స్వామి ఒక సందర్భంలో చెప్పారు. ఒకసారి జరిగిన కథలో మనం ఒక కథ తెలుసుకున్నాం. ఏమిటా కథ? ఒక అమాయకురాలైన భక్తులు చాలా సిన్సియర్గా ఆవిడ సేవ భక్తి ఆవిడికి సంతోషించి, ఒక యోగి ఆవిడికి ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఇవన్నీ నీకేం అక్కర్లేదమ్మా, ఆ శివుడినే నువ్వు గట్టిగా పట్టుకో. ఆయన ఒకే ఒక మాట, నువ్వు చేస్తున్న సర్వకాల సర్వావస్థలు నీతో పాటు వెంటే ఉండేటట్టుగా ఉండేదానికి నీకు ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపం చేయన్నాడు. ఏమిటి ఆవిడ ఇచ్చిన మంత్రం? తవ పాదవు మమశిర. ఓ భగవంతుడా, సర్వకాల సర్వావస్థలు అంటే ఏమిటి? సహస్రారంలో ఉన్నది శివ బ్రహ్మ పరమాత్మే. ఆ మాట ఇండైరెక్ట్ గా చిన్న పద రూపంలో చెప్పాడు ఆ యోగి. భృకుటి అంటేనే ఉన్న రుద్ర గ్రంథి, జ్యోతిర్మయ స్వరూపం. అక్కడి నుంచి పైకి పోతేనే ఉన్న సహస్రారం, షట్చక్రోపరి సంస్థిత ఆ స్థితి. అది అక్కడ ఉండేది శివశక్తుల యొక్క ఐక్యత, పరమనాట్యం, ఆనంద తన్మయత్వంలో ఊగిసలాడిపోవటమే. ఆ స్థితికి సంబంధించిన మంత్రాన్ని ఏం చెప్పారు?
తవ పాదౌ మమ శిరః. ఓ భగవంతుడా, నీ పాదాలే నా నెత్తిని నేను సర్వకాలాల్లో చూస్తున్నాను అని గుర్తుపెట్టుకో అన్నాడు. పాపం ఈ అమాయకురాలు చాలా భక్తి శ్రద్ధలతో మమ పాదో తవ శిరః అని రిప్ చేసింది. ఈ చెప్పిన మాట అర్థం ఏమిటి? నా పాదాలు నీ నెత్తినుండుగాక, ఓ భగవంతుడా నా పాదాలు నీ నెత్తినుండుగాక. చాలా మనస్ఫూర్తిగా చేసింది. ఓకే, దాని ఫలితం కూడా చాలా బ్రహ్మాండంగా వీడ జ్యోతిర్మయమైనటువంటి స్థితికి వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ యోగి వచ్చి చూసి ఆవిడ మొహంలో కాంతి అవన్నీ చూసి ఆశ్చర్యపోయి ఆనందపడి తను చెప్పిన మంత్రం గొప్పగా ఫలించిందన్న సంతోషంతో దాని గురించి ప్రశ్న వేస్తే, స్వామి మీరు చెప్పిన మంత్రాన్ని నేను చాలా గొప్పగా నాకు ఎంత శ్రద్ధగా భక్తులతో నేను చేస్తున్నాను, ఏముంది ఇంతే కదా మీరు చెప్పింది, మమ పాదో తవ శిరః అని. ఆ యోగికి ఒక పెద్ద షాక్. ఆయన చెప్పిన దానికి ఎగ్జాక్ట్ గా ఉల్టా చెప్తోంది ఈవిడ. ఆ యోగి ఏం చేయాలో తెలియని కన్ఫ్యూషన్. అంటే మామూలు గురువుల్ని మనం పట్టుకోవటం, ఆ గురూపదేశాలు, అందులో మంచి చెడులు, దాని యొక్క ఫలితాలు, వీటన్నిటికీ కూడా ఈ కథను మనం అన్వయించుకోవచ్చు. గురువు అంటే కేవలం భగవంతుడే గురువు, శాశ్వత వచనం శాస్త్రం, ఆయన నోటం పెడితే ఏదొస్తే అదే వేదం, దాన్నే మనం ఫాలో కావాలి అన్న దృఢమైన దీక్ష భక్తుడికి చాలా అవసరం. ఆ పరంగా దీన్ని మనం అన్వయం చేసుకున్నప్పుడు ఆయనకి పాపం అర్థం తెలిసింది, పండితుడు కాబట్టి. అమ్మా, నువ్వు చేసిన మంత్రం యొక్క అర్థం ఇది, నువ్వు చేసింది మరి పొరపాటు, ఏం చేయాలో ఇప్పుడు నాకు తెలియదు, నువ్వు చేసింది తప్పు రేటు ఏదైతే నాకు తెలియదు, కానీ దాని యొక్క అర్థం అయితే ఇది అని బిత్తరబోతాడు. ఇప్పుడు ఈ క్షణంలో నిన్ను గాని నన్ను గాని రక్షించాల్సింది కేవలం భగవంతుడే అని దండం పెట్టి వెళ్ళిపోతాడు కానీ ఆవిడికి నిద్ర ఉండదు పాపం. ఈవిడికి చాలా ఎంత మనస్ఫూర్తిగా జపం చేసిందో అంతకన్నా మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడుతుంది. అయ్యో పొరపాటు చేశాను, ఎంత దుర్మార్గం చేశాను, నేనేమిటి ఇంత తుచ్చురాని, నా పాదాలని నెత్తి మీద ఏమిటి, ఈవిడ బాధ ఇది. ఫైనల్ గా శివుడు ఈవిడికి చెప్తే ఏం ఉపయోగం లేదు. ఎందుకని ఆ గురువు గారి మీదే ఈవిడికి నమ్మకం, గుడి నమ్మకం పట్టుకుంది. ఆయన చెప్తే చేస్తుంది, లేకపోతే లేదు. దేవుడి కన్నా గురువే ముఖ్యం. బాగుంది. సరే, ఆ గురువు గారి కల్లో కనపడి ఆ గురువు గారికి చెప్తాడు, ఆవిడ చేసిన మంత్రం నాకు నచ్చింది, ఆవిడ అట్టనే కంటిన్యూ చేయమను, నువ్వే పోయి ఆ మాట ఆవిడికి చెప్పు. తనే స్వయంగా ఆవిడికి చెప్పచ్చు, కానీ ఆ పని చేయలే. ఎందువల్ల? ఎవరెవరికి ఏ స్థాయిలో, ఎంత మోతాదులో, ఎట్లా చెప్పాలో ఆ పరమేశ్వరుడికి తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. ఎందువల్ల? ఆయన మన లోపల నుంచి ఉండి అన్ని కార్యాలు నిర్వహిస్తాడు కాబట్టి. అంతర్యామి తత్వాన్ని రుద్రమంత్రాలు 2వ అనువాకంలో మనం తెలుసుకున్నాం. సో ఈ అంతర్యామిగా గురువుకి చెప్తాడు ఈ మాట. ఆ గురువు ఆశ్చర్యపోయి, అప్పటిదాకా ఆయనకి శివుడు కల్లోకి రావటం జరగలే, చాలా సంతోషపడి స్వయంగా తనే వచ్చి ఈవిడికి చెప్పినప్పుడు ఈవిడ మళ్ళీ అదే మాదిరి రిపీట్ చేయటం, తుమ్మి పువ్వుగా మారి శివుడికి చాలా ప్రీతిపాత్రమైన పువ్వుగా శివుడి నెత్తిన స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటం అనే కథ భక్తి పరంగా, అంటే శరణాగత భావం, ప్రేమ శరణాగత భావంతో చేస్తే ఏమవుతుంది అనేది ఈ పరంగా మనం ఆలోచించేటట్టయితే, దీనికి ఎగ్జాక్ట్ గా విరుద్ధంగా మంత్రశాస్త్రంలో అత్యంత నిర్దుష్టమైన పండితుడు రావణ బ్రహ్మ. ఆయన్ని దశకంధరుడు అంటారు. అంటే నిజంగా తలకాయలు ఉన్నాయని కాదు, ఒక్కసారి మంత్రం చెప్తే దశ దిశల్లోనూ వ్యాపించే విధానంగా చెప్పే, అంటే మారుమోగే విధానంగా చెప్పే ప్రక్రియ ఆయనకి తెలిసినవాడు. వేద మంత్రాల్ని జట ఘన రూపంలో వల్లించి, అంటే వాటిని మంత్రాల్ని ఉచ్చరించడం మూలంగా మామూలు ఫలితం కన్నా కొన్ని కోటాను కోట్ల రెట్లు ఎక్కువ ఫలితాన్ని పొంది, తను చెప్పిన ప్రతి మాటకి కూడా నవకోటి శివాలయాల్లో అర్చన చేసే ఫలితాన్ని పొందగలిగిన శక్తి సంపాదించిన వాడు. కానీ ఇవన్నీ చేశాడు కానీ తన మనస్సుని అదుపులో పెట్టుకునే దానికి ఎక్కువగా ప్రయత్నం చేయలే. అంటే మనకి ఎగ్జాంపుల్ చూపించేదానికి అంతటి మహాభక్తుడు ఆ రూపంలో వచ్చాడు అని అనుకోవచ్చు. ఎంతటి గొప్ప భక్తుడైనా సరే మనస్సుని అదుపులో పెట్టుకోకపోయేటట్టయితే ఏం జరుగుతుంది అనేది మనకి నిర్ధారణగా చూపించేదానికి ఆ భక్తుడిని ఆ రూపంలో, జయ విజయుల్లో ఒకరిని ఆ రూపంలో పట్టుకొచ్చాడు అని మనం అనుకోవచ్చు. సో ఈ రావణ బ్రహ్మ చేసిన ఎక్స్పెరిమెంట్ ఏమిటి? మనం కిందటి మంత్రంలో గిరిశంత గిరిత్ర అని చెప్పుకున్నాం.
గిరి అంటే కొండ, గిరి అంటే వాక్కు, గిరి అంటే మంత్రం, గిరి అంటే చాలా ఉన్నతమైంది. సో మానవుడు శరీర ఇందులోనిది పిచ్చుట్టిన ప్లేసు, అనంత విశ్వానికి కైలాసం, ఇవన్నీ అనుకున్నాం. ఆ కైలాస అంటే ఆనంద కీలాస్య కైలాస, సర్వ ఆనందాలకి స్థానమైనటువంటి ఏదైతే ఉందో దాన్ని కైలాసం అన్నారు. సో ఆ ఆనందాన్ని భక్తులకి ఇవ్వగలుగుతాడు కాబట్టి గిరి శం త, తనోతీతి త శం, సమస్త సుఖాలు. గిరి స్థిరంగా ఉన్న మనసులో ఉన్నవాడికి, స్థిరమైన మనస్సు ఎవడైతే సాధిస్తాడో అన్ని రకాల సౌఖ్యాలు ఇచ్చే పరమశక్తి ఎవరయ్యా అంటే శివుడు అన్న పరంగా గిరి శంత అనే మాట మనం తెలుసుకున్నాం. ఈయన అహంకారపూరితంగా తనకున్న మంత్ర శబ్దాల యొక్క కలయిక, దానిలో వచ్చే శక్తి, దాని యొక్క అవగాహన తెలిసినవాడు కాబట్టి ఆ మంత్రాలని ఏ మంత్రంతో కలపాలో, యోగం అంటే కలయిక, ఏ శబ్దాన్ని ఏ శబ్దంతో కలపటం మూలంగా ఎంత శక్తి ఉత్పన్నమవుతుంది అన్న శాస్త్రజ్ఞానం బాగా ఉన్నవాడు కాబట్టి సంపూర్ణమైనటువంటి అహంకారంతో ఆ కైలాస స్థిత ఆనందాన్ని తను సొంతం మంత్రపూరితంగా తను సొంతం చేసుకునే దానికి ప్రయత్నం చేసిన శాస్త్రజ్ఞుడు రావణ బ్రహ్మ. అంటే మంత్రపరంగా ఆయన గురించి ఆలోచిస్తే, పురాణ పరంగా 10 తలకాయలు కొండపైకెత్తాడు, శివుడు నొక్కాడు, వీడు చచ్చాడు, అరిచాడు, కథగా చెప్పుకుంటాం. ఎందుకని చిన్నప్పుడు కథ అట్లా చెప్పుకుంటేనే చిన్నపిల్లల మనసులో హత్తుకుంటుంది. అక్కడికి రాని చుట్టము, తానెక్కిన పారని గుర్రము, గక్కున విడబంగ వలయు, చిన్నప్పుడు ఇప్పుడు 5 ఏళ్ల పిల్లవాడికి చెప్పే కథ పద్యం. ఒక 50-60 ఏళ్ళు వచ్చినాక ఆ పద్యంలో ఉన్నటువంటి విలువ అర్థమవుతుంది. అక్కరంటే ఏమిటి, ఎక్కిన గుర్రం పరిగెత్తకపోవటం ఏమిటి, దాన్ని ఎట్టా వదిలిపెట్టాలి. అదే మాదిరిగా చిన్నతనంలో కథలుగా ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక రహస్యాన్ని కొంత పరిణితి పొంది, కొంత సాధన పొందినాక అంతర్గతంగా అన్వయం చేసుకున్నప్పుడు ఈ దశకంధరుడు అఖండమైన శాస్త్రజ్ఞుడైన అహంకారంతోనూ మమకారంతోనూ తన సొంతం చేసుకోవాలి కైలాసాన్ని అన్న పంతంతో చేసిన పనిని, శరణాగత భావం లేదు, ప్రేమ భావం లేదు. శరణాగత భావము ప్రేమ భావంతో చేసిన ప్రయత్నం తప్పుగా చేసిన మంచి ఫలితాన్ని ఇవ్వటం. ఇక్కడ అహంకారపూరితంగా ప్రేమరహితంగా కేవలం సొంతం చేసుకోవాలి మమకారంతో చేసినటువంటి ఎంతో శుద్ధమైనటువంటి ప్రయత్నం. అంటే చాలా పర్ఫెక్ట్ గా చేశాడు దక్ష యజ్ఞం కానీ, రావణాసురుడు యొక్క తపస్సు కానీ, కానీ ఫలితం మాత్రం రివర్స్ అయింది అనటంలో, సో భక్తి కర్మ పరంగా ఆ యోగాల్ని సాధించేదానికి ప్రప్రధానమైంది ప్రేమ శరణాగతి అన్న భావాన్ని ఇందులో మనకి ఇండికేట్ చేస్తుంది, స్వామి ఇండికేట్ చేస్తున్నారు ఈ మంత్రంలో. సో అదే మాదిరి యోగపరంగా ఆత్మ పరమాత్మలో లయం కావటాన్ని లయ యోగం అన్నాం. ఈ లయ యోగంలో కూడా 4 రకాల స్థాయిలు అనుకున్నాం. దాన్ని భావ సమాధి, చివరిది శబ్ద రూప శబ్ద భావ చలిత సమాధి. సో ఉదాత్తమైన సమాధి స్థితి చెందినటువంటి టిబెట్ యోగికి నెక్స్ట్ లెవెల్ సాధన కోసం నరనారాయణ గుహకి పంపించిన స్వామి అంటే దాన్ని బట్టి ఆలోచించండి. ఎవరా పని చేయగలుగుతారు? సాక్షాత్ పరబ్రహ్మ మాత్రమే. ఆ అవతారమూర్తి ఇందులో ఈ 17వ మంత్రంలో, ఈ 17 అంటే కూడా మనం ఏమనుకున్నాం, 3వ అనువాకం 17వ మంత్రం. 3 అంటే త్రిగుణాలు, త్రిగుణాలను నాశనం చేసేదానికి చేయాల్సిన మార్గమే మొట్టమొదటి మంత్రంలో. ఆ త్రిపుటిని నాశనం చేసేదానికి ఆ త్రిపురాసుర సంహార పరంగా ఎత్తబడ్డ ధనస్సు, ఆ మూడింటిని ఒకే ఒక దెబ్బలో ఏకం చేయాలి, నాశనం చేయాలి పరంగా నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అనే మంత్రాన్ని మనం చెప్పుకుంటే, ఈ 3వ అనువాకం చిట్ట చివరి మంత్రం 17వ మంత్రంలో అత్యంత సున్నితమైనటువంటి సాధనా రహస్యాన్ని స్వామి ఈ అశ్వపతిభ్య అనే మంత్రంలో చెప్పటాన్ని ఇట్లా చూడొచ్చు. అంటే ఏమన్నమాట, ఈ ప్రాణశక్తికి ఇందులో ముఖ్యమైనది ఇందులో మనం అర్థం చేసుకునే విషయం ఏమిటంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులని కేవలం సృష్టి స్థితి లయ కర్తలు అంటాం. ఇంకో మాట మనం ఏం చెప్పుకుంటాం, మహాప్రళయైతి రామ, వశిష్ఠుడు రాముల వారికి చెప్పిన మాట
మొట్టమొదట్లో మనం చెప్పుకున్నాం, దాదాపు 2-3 సంవత్సరాల క్రితం మనం చెప్పుకున్న మాట ఒకసారి గుర్తు చేసుకుంటే, మహాప్రళయంలో ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా రూపరహితంగా ఆ భగవంతుల్లో కలిసిపోతారు. అదే లింగ స్వరూపము, అన్నిటికీ ఆధారం కాలస్వరూపం అని చెప్తారు. అది కాలబ్రహ్మతత్వం అన్నాం. ఆ కాలబ్రహ్మ యొక్క అనుమతి, కాలబ్రహ్మని అతీత స్థితి పొందితే తప్ప, కాలాతీతుడు అయితే తప్ప అమృతత్వ స్థితి సాధ్యం కాదు అన్న రహస్యాన్ని ఇండైరెక్ట్ గా ఈ మంత్రం ఇండికేట్ చేస్తోంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా సాధారణ వ్యక్తులు ఒక 100 సంవత్సరాల తర్వాత మరణించేటట్టయితే, ఒక కోతి 10 ఏళ్ల సంవత్సరాల 15 ఏళ్ల తర్వాత మరణించేటట్టయితే, ఒక మానవుడు 100, 120, 150 సంవత్సరాలతో మరణించేటట్టయితే, ఈ బ్రహ్మ విష్ణులు కూడా కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత శరీరాన్ని వదిలించి మహాప్రళయంలో కలిసిపోతారు అనే మాట చెప్తోంది. అంటే కాలం అనేది సర్వాన్ని కబళిస్తుంది కాబట్టి కాలం శాసిస్తుంది. విశ్వాన్ని శాసించేది కాలం. కాలో గచ్చతి నశ్యత్యాయు యావద్గేహే తిష్టతి వాయు నహి నహి రక్షతి డుక్రుంకరణే అంటారు ఆదిశంకర్ల వారు. ఏమిటి దాని అర్థం? కాలంతో మనం పోటీ పడలేం కాబట్టి కాలానికి అనుగుణంగా భగవంతుడు మనకి ఏ కాలం అయితే ఆయుర్దాయంగా ఇచ్చారో ఆ కాలంలోనే కాలాతీత స్థితి పొందు, లేకపోతే కాలం యొక్క చక్రాల్లో నలిగిపోతావు అన్న సంకేతాన్ని. దీన్నే రీసెంట్ గా మన మధ్యలో తిరిగినటువంటి యోగి వేమన చెప్పిన మాట, చదువు చదివి చదివి చావంగనేటికి సావులేని చదువు చదవరాదే. ఈ మాటను కూడా భగవాన్ సత్యసాయిబాబా కొన్ని సందర్భాల్లో రిపీట్ చేయటం ఉపన్యాసాల్లో మనకి తెలుసు. అంటే సావులేని చదువు చదవాలనేటట్టయితే నువ్వు ముందు కాలాతీతుడివి కావాలి. కాలాతీతత సాధ్యమా? అసలు కాలానికి మనకి ఉన్న అనుబంధం ఏమిటి? ఈ కాలతత్వాన్ని మనం ఎట్లా తెలుసుకోవాలి అనేటట్టయితే, కాలం యొక్క శక్తిని గురించి మనకి వయస్సు రావటం రాకపోవటం, ఇప్పుడు నా వయసు 50 ఏళ్ళు, ఇంకొకటి వయసు 60 ఏళ్ళు, ఇంకొకటి వయసు 70 ఏళ్ళు. ఈ 50, 60, 70, 10 ఎట్లా నిర్ణయిస్తున్నాం మనం? ఇది ఆలోచించేటట్టయితే కిందటిసారి ఒకసారి మనం తెలుసుకున్నాం, కాంతి యొక్క వేగం ఆధారంగా ఇవన్నీ నిర్ణయించబడతాయి. కాంతి యొక్క వేగం 1,86,000 మైళ్ళు సృష్టిలో అత్యంత వేగవంతమైంది. ఎవరన్నా ఒక వ్యక్తి కాంతి వేగంతో గనక ప్రయాణం చేయగలిగేటట్టయితే, ఒక 100 సంవత్సరాల పాటు కాంతి వేగంతో ఆ వ్యక్తి ప్రయాణం చేసి తిరిగి మళ్ళీ భూమి మీదకి వచ్చేటట్టయితే, ఒక 25 సంవత్సరాల వ్యక్తి కాంతి వేగంతో ప్రయాణం మొదలుపెట్టి ఒక 100 సంవత్సరాలు ప్రయాణం చేసి ఆ 125 సంవత్సరాలు అయిపోయినాక మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చేటట్టయితే వాడి వయసు 25 ఉంటుంది. అంటే కాంతి వేగంతో అతను ప్రయాణం చేయటం మూలంగా ఈ కాలం యొక్క శక్తి వయస్సు అతన్ని ఆవహించలే. ఈ రహస్యం మనకి తెలిసేటట్టయితే, ఎట్లా యోగులు 1000 సంవత్సరాలు తపస్సు చేశారు, 5,000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు చెప్తూ ఉంటారు. నిజంగా కట్టుకథల అభూతమ కల్పనలా అని అనుకుంటారు, కానీ ఈ సైంటిఫిక్ రహస్యాన్ని వాళ్ళు తెలుసుకుని కాలగమనం వాళ్ళ మీద పడకుండా ఉండే విధానంగా అమృతత్వ స్థితిని పొందేదానికి, దీర్ఘకాలం సాధన చేసేదానికి ఆ టెక్నిక్ని వాళ్ళు వాడుకున్నారు. సో కాలం యొక్క స్థితి ఇది. అయితే మనం ఎందువల్ల పునరేపు జన్మం, పునరేపు మరణం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావటం అనే ప్రక్రియ మనకి ఎందుకు జరుగుతోంది? చనిపోవటం తర్వాత శరీరం పడిపోతోంది కదా. శరీరం పడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి పుట్టడం ఏమిటి? ఎట్లా ఆ శరీరం మళ్ళీ పుడుతుంది? ఈసారి పుట్టినప్పుడు వేరే శరీరంతో ఉన్నా సరే అదే జీవి మళ్ళీ పుట్టాడు అనే మాట ఎట్లా చెప్తున్నారు? దీనికి బేస్ ఏమిటి అంటే, దీనికి ఒక సైంటిఫిక్ బేస్ ఏమిటాయి అంటే, ఇప్పుడు ఒకసారి మనస్సు యొక్క వేగం చూడండి. ఈ మనస్సు యొక్క వేగం కాలం యొక్క వేగాన్ని సాపేక్షంగా ఒకసారి మనం తెలుసుకున్నాం. 1,86,000 మైళ్ళ వేగంతో ప్రయాణం చేసే కాంతి సూర్యుడి నుంచి భూమికి, భూమి నుంచి సూర్యుడికి చేరాలంటే దాదాపు 9 నిమిషాలు పడుతుంది. అదే మనసుతో మనం ప్రయాణం చేయాలంటే 1 సెకను కన్నా చాలా తక్కువ కాలం పడుతుందంటే మనస్సు ఎంత వేగవంతమైనది అనేది మనకు అర్థం అవుతుంది. ఇంత వేగవంతమైన మనస్సు మనలో ఉన్నది కాబట్టి ఈ మనస్సు కాలానికి కట్టుపడదు. కాలంతో శరీరం నశించినా సరే
మనస్సుతో చేసిన కర్మలన్నీ కూడా బీజ రూపంలో ఉండి వేసంకాలపు చెట్టు నుంచి రాలిన వేసంకాలం చెట్టు నుంచి రాలిన గింజలు నేల మీద పడి మొలకెత్తకుండా ఉండి వర్షం రాగానే మొలకెత్తినట్టుగా మనసుతో మనం చేసిన కర్మల యొక్క ఫలితాన్ని మూటగట్టి ఈ శరీరం రాలిపోయినా సరే మళ్ళీ ఆ నేల మీద గింజబడి కొత్త మొక్క మొలిచినట్టుగా మళ్ళీ ఇంకొక శరీరాన్ని ఆ మనసు పట్టుకొస్తుంది. కాబట్టి మనస్సుని మనం నశింప చెయ్యాలి, మనస్సుని స్థిమితం చేయాలి, దాన్ని కదలకుండా చేయాలి. దీన్ని కదలకుండా చేయటానికి అనేక రకాలైన విధానాలు, మంత్రపరం, భక్తిపరం, జ్ఞానపరం అనేకం చెప్పుకున్నా ఆ యోగ రహస్యం అనేది తేలిక కాబట్టి అత్యంత తేలికైనటువంటి యోగ రహస్యాన్ని అశ్వ ప్రాణశక్తి శ్వాస, అశ్వపతి భగవంతుడు శ్వాస ద్వారా మనసును కట్టి భగవంతుడిని పొందు అన్న సంకేతంగా ఈ మంత్రాన్ని చెప్తున్నారు. ఈ పరంగా భగవాన్ సత్యసాయిబాబా చెప్పినటువంటి రహస్యం ఒక సందర్భంలో TBT టెక్నిక్ అన్నారు. TBTలో మొదటి టీ టైం, దాన్ని ఎవరు అధిగమించలేరు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాలానికి లోబడి శరీరాలు వదిలిపెడతారు. దాన్ని అధిగమిస్తే గాని మనకి అమృతత్వం సాధ్యం కాదు. సో దాన్ని అధిగమించటం మనకి సాధ్యం కాదు కాబట్టి మార్గం ఏమిటి? మార్గం ఏమిటాయా అంటే ఆ మిగతా రెండూ చెప్తుంది. థాట్ ఉన్నంత కాలం, అంటే మనస్సు ఉన్నంత కాలం మళ్ళీ శరీరం జన్మించే అవకాశం ఉంది కాబట్టి మనస్సు లేకుండా చేయాలి. మనస్సును లేకుండా చేయటం అనేది దాదాపు అసాధ్యమైన విషయం. కారణం సదా చెలుస్తూనే ఉంటూనే ఉంటుంది, ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. కాబట్టి మనస్సుని నాశనం చేయటం అనేది అంత తేలికైన విషయం కాదు. ఏమిటయ్యా మార్గం అంటే దానికి చెప్పిన మార్గం, మనస్సు అనేది పంచభూతాల్లో ఆకాశానికి సంబంధించింది. ఆకాశానికి సంబంధించిన భూతం మనస్సు కాబట్టి, ఆలోచన శక్తి కాబట్టి దానికన్నా ఒక మెట్టు కింద ఉన్నది వాయు. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నో ఆప, ఆపస్ తేజ, ఆప పృథ్వీ. సో ఇమ్మీడియట్ గా దాని నుంచి వచ్చినటువంటి మిగతాది దానికన్నా తక్కువ వేగవంతమైంది. అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఒక ట్రైన్ మనం ఎక్కాలనేటట్టయితే ప్లాట్ఫామ్ మీద మనం ఉన్నాం, కానీ ఆ ట్రైన్ చాలా వేగంగా 100 కిలోల వేగంతో ప్రయాణం చేస్తోంది. ప్లాట్ఫామ్ 0 కిలోమీటర్లో కదలకుండా ఉన్నది. దీని మించి దాని మీద ఎక్కాలంటే కింద పడతాం, చచ్చూరుకుంటాం. సపోజ్ ప్లాట్ఫామ్ కూడా కదులుతోంది అనుకోండి, రైలు ప్లాట్ఫామ్ రెండూ కదులుతున్నాయి ఒకే డైరెక్షన్లో. దీన్ని ఎక్కాలంటే రెండూ ఒకే వేగంలో కనుక ఉండేటట్టయితే ఒక రైలు పెట్టెలో నుంచి ఇంకో రైలు పెట్టెలోకి పోయినంత తేలిగ్గా మనం ప్రయాణం చేయొచ్చు. కారణం ప్లాట్ఫామ్ అదే వేగంలో ఉన్నది, రైలు అదే వేగంలో ఉన్నది. అట్లా కాదు, సపోజ్ ప్లాట్ఫామ్ 90 కిలోమీటర్ల వేగంతో పోతోంది, రైలు 100 కిలోమీటర్ల వేగంతో పోతోంది. ఓన్లీ 5-10 కిలోమీటర్ల తేడానే ఉంది. దానిలోకి జంప్ చేసే అవకాశం ఉంటుంది, ఎక్కువ ఇబ్బంది పడకుండా. ఎక్కువ డిఫరెన్స్ కనుక ఉండేటట్టయితే దానిలోకి పోవడం సాధ్యం కాదు. తక్కువ డిఫరెన్స్ కనుక ఉండేటట్టయితే అందులోకి సాధ్యం అవుతుంది. అంటే ఇప్పుడు మనస్సు ఆకాశానికి సంబంధించింది, శ్వాస వాయువుకి సంబంధించింది, దానికన్నా కింద అగ్ని, యోగపరమైనటువంటి హోమపరమైన సమస్త కార్యక్రమాలు, పూజలు, హోమాలన్నీ కూడా అగ్నిపరమైన సాధనలు. అభిషేకాదులు ఇవన్నీ కూడా జలపరమైన సాధనలు. మిగతా పూజలు, పునస్కారాలు, సేవలు వగైరా ఉన్న గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి భూమిపరమైన సాధనలు. సో పంచభూతాత్మకమైనటువంటి పూజా విధానాన్ని మనం ఆలోచించేటట్టయితే సాధారణమైన పూజా కార్యక్రమాలు భూతత్వానికి సంబంధిస్తే, అభిషేకాలు, తర్పణలు మొదలవిని జలతత్వానికి సంబంధిస్తే, హోమాది కార్యక్రమాలు అగ్నితత్వానికి సంబంధించేటట్టయితే, శ్వాసపరమైన సంబంధం, యోగపరంగా చేసే ప్రాణాయామాది కార్యక్రమాలన్నీ కూడా, యోగపరమైన సాధనలన్నీ కూడా వాయుపరమైన సాధనలు. మనసు కట్టడి చేయాలి కాబట్టి మనసు కట్టడి చేసేదానికి వాయుపరమైన సాధన తేలిక అన్న సంకేతాన్ని
ఈ TBT పరంగా స్వామి మనకి ఇండికేట్ చేశారు. ఈ మంత్రంలో చెప్తున్నటువంటి ఈ మంత్రం చెప్పే రహస్యం అశ్వపతి అన్నప్పుడు శ్వాస ద్వారా శ్వాసకి అధిపతి అయినటువంటి ఆత్మని స్థిరం చేసి పట్టుకో అన్న సంకేతం ఈ మంత్రంలో చూడొచ్చు. దీనికే పెద్దలు ఏం చెప్తారంటే, శ్వాస కట్టువాడు శ్వాసకుండోనురా విశ్వదాభిరామి. అంటే శ్వాస ఎట్లా నియమించాలో తెలిసినవాడు, అంటే ప్రాణాయామ సాధన తెలిసినవాడు, యోగ సాధకుడు మనస్సుని నియంత్రణ చేయటంలో సమర్థుడవుతాడు. దాని మూలంగా భగవంతుడి యొక్క అనుభూతి పొందుతాడు అన్న పరంగా ఈ మంత్రాన్ని అన్వయం చేసుకోవచ్చు. అంటే మొట్టమొదటి టైంని మనం కాంక్వర్ చేస్తే అప్పుడు అమృత స్థితి పొందుతాం. దాన్ని పొందలేం కాబట్టి దాన్ని పక్కన పెట్టాం. రెండోది ఏమిటి? బి అండ్ టి. బి స్టాండ్స్ ఫర్ బ్రీత్ అంటే శ్వాస, టి అంటే థాట్ అంటే మైండ్. సో మైండ్ని కట్టడి చేసేదానికి సరాసరి మైండ్ని కట్టడి చేయలేం కాబట్టి మైండ్ని కట్టడి చేయకుండా శ్వాస మీద మనసు పెట్టేటట్టయితే మనసు కట్టుబడి అవుతుంది అన్న రహస్యాన్ని దీనికి స్వామి చెప్పిన ఉదాహరణ ఏమిటి? కోతులు పట్టుకుని ఆడించేవాడు చపల చిత్తమైనటువంటి కోతికి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఒక కర్ర దాని ముందు పెట్టి పైకి కిందికి ఎక్కడం దిగడం అంటే మిగతా అన్ని చోట్ల తిరగకుండా ఒక కర్రకి మాత్రమే లిమిట్ అయ్యేటట్టుగా దాన్ని చేస్తాడు. యోగ సాధకుడు అటు ఇటు మనసు పోకుండా ఉండేదానికి ఒక ఉచ్ఛ్వాస ఒక నిశ్వాస. దీన్నే మంత్రపరంగా మనం ఆలోచించినప్పుడు సోహం, సో అనేది ఊర్ధ్వశ్వాస, హం అనేది అధోశ్వాస. సో మంత్రపరంగా ఆలోచిస్తే సోహం, శ్వాసపరంగా ఆలోచించేటట్టయితే ఊర్ధ్వశ్వాస అధోశ్వాస, నాడీపరంగా ఆలోచించేటట్టయితే ఇడా పింగళ నాడులు భృకుటి ద్వారానే ప్రయాణం చేస్తాయని, అక్కడి నుంచి ప్రయాణం చేసేది కేవలం సుషుమ్నా నాడి మాత్రమే అని. కాబట్టి ఈ శ్వాస ద్వారా భృకుటి దగ్గర అంటే రుద్రగ్రంథి స్థానం దగ్గర, ఆరో చక్రం దగ్గర సహస్రారానికి ప్రవేశించే మార్గమైనటువంటి సుషుమ్నలో ప్రవేశించేటట్టయితే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రెండు ఏకమైపోయి ప్రాణాన్ని అపానాన్ని ప్రాణాన్ని ఆకర్షించి రెండు ఒకటైపోయి సుషుమ్నలో కలుస్తాయి అన్న యోగ రహస్యాన్ని గీతలో చెప్పబడినటువంటి మాటని ఇక్కడ మంత్రపూర్వకంగా అశ్వపతి అనే పరంగా చెప్పారు అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ పరంగా స్వామి చెప్పిన టెక్నిక్ TBTని మనస్సుని మనం కట్టడి చేయలేం కాబట్టి శ్వాసని కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ, శ్వాస ఎప్పుడైతే కట్టుబడి అవుతుందో మనసు కట్టుబడి అవుతుంది, మనసు ఎప్పుడైతే కట్టుబడి అవుతుందో ఆటోమేటిక్గా టైం కట్టుబడి అవుతుంది. టైం కట్టుబడి కావటం మూలంగా కాలాన్ని అతిక్రమించిన కాల అతీత స్వరూపం అమృత స్వరూపంగా మనం మారిపోతాము అన్న సంకేతాన్ని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తోంది. సో ఇందులో ఇంకొక మాట ఇందులో చెప్పేది ఏమిటంటే, ఆ టీని టైం పరంగా మనం ఆలోచించినప్పుడు నాయన ఎంతటి మహానుభావుడైనా సరే, భరద్వాజ మహర్షి ఎగ్జాంపులే తీసుకోండి. 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు కేవలం పుస్తకాలను మధించి ఆ నాలెడ్జ్ మొత్తం మనం గ్రహించేదానికి ప్రయత్నం చేయటం మూలంగా అది సాధ్యం కాదు. అనుభవపూర్వకంగా ఆ కొంత తెలిసిన సత్యాన్ని అనుభవంలోకి పట్టుకునే ప్రయత్నం చేయటం మూలంగానే సాధ్యం అవుతుంది. కాబట్టి కాలానికి గౌరవించి భగవంతుడు ఇచ్చిన కాలంలోనే పొందాల్సిన దాన్ని పొందు అన్న సంకేతంగా కూడా దీన్ని మనం ఇండికేట్ చేసుకోవచ్చు. దీని పరంగా మార్కండేయ మహర్షి యొక్క చరిత్రని ఈ పరంగా అన్వయం చేసుకుని అర్థం చేసుకుంటే 16 అంటే 7 అంటే సంపూర్ణత పొందేదానికి ఇచ్చిన కాలంలోనే సద్వినియోగం చేసుకుని అమృత స్థితి పొందటానికి మార్కండేయుని ఉదాహరణగా తీసుకుని శ్వాస కట్టడం మూలంగా మనస్సుని కట్టడి చేయటం మూలంగా కాలాన్ని కట్టడి చేసి కాలాతీత స్థితిని పొంది అమృతత్వాన్ని పొందు అన్న TBT టెక్నిక్ పరంగా ఆ మొత్తాన్ని స్వామి మనకి చెప్పిన ఆ రహస్యం మొత్తాన్ని ఈ మంత్రం అశ్వపతి అన్న పరంగా చెప్తుంది. సో ఈ మంత్రాల పరంగా మనం ఆలోచించినప్పుడు వెనకటి 4 మంత్రాల్లో దీనికి కంక్లూషన్ కన్నా ముందు 4 మంత్రాల్లో అది కూడా 4
మనకున్నవి చతుర్విధ పురుషార్థాలు. మనిషి ఎంత తాపత్రయపడ్డా ఆ 4 కోసమే. 4 రకాల పురుషార్థాల్ని సాధించేదానికి అనేక రకాల సాధకులు, అనేక రకాలైన మార్గాలు, ఎన్నో చేస్తూ ఉంటారు. వీటన్నిటిలో సూక్ష్మమైన పద్ధతి, తేలికైన పద్ధతి 17 అంటే సంఖ్యాపరంగా 8. 8 అంటే వ్యక్తిగతమైన సాధనకి సంకేతం. వ్యక్తిగతమైన సాధనగా యోగపరమైనటువంటి ప్రాణాయామ ప్రక్రియని, ఆ విద్యని తెలుసుకొని ప్రాణాలని నియంత్రణ చేసి, తద్వారా మనసు నియంత్రణ చేసి, మనసు నియంత్రణ చేయటం మూలంగా పొందవలసినటువంటి భగవద్ అనుభూతిని అమృతత్వ అనుభూతిగా పొందు. అప్పుడు నువ్వు పొందే అనుభూతే ప్రాణమే ప్రణవము, ప్రణవమే ప్రాణము అన్న అనుభూతి పొందుతావు. ఆ రహస్యాన్ని ఈ మంత్రం ఇండైరెక్ట్ గా మనకి ఇండికేట్ చేస్తుంది. అందువల్లనే ఈ పంచకోశమైనటువంటి శరీరంలో కూడా అన్నమయ కోశం, తర్వాత వచ్చేది ప్రాణమయ కోశం, ఆ తర్వాత వచ్చేది మనోమయ కోశం, తర్వాత వచ్చేది విజ్ఞానమయ కోశం. ప్రాణమయ కోశాన్ని శుద్ధి చేసుకుని, మనస్సుని నిర్మలం చేసుకుని, జ్ఞానాన్ని అనుభూతం చేసుకోవటమే ఈ పంచకోశ స్థితిలో ఉన్న మానవుడి జీవిత యొక్క అల్టిమేట్ గమ్యము అన్న పరంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో దీనికోసమే 7వ మంత్రంలో, అంటే 1వ అనువాకం 7వ మంత్రంలో హయతీతి మనం దీనిలో యాక్చువల్గా హయగ్రీవ తత్వాన్ని, అంటే నీలగ్రీవ హయగ్రీవ తత్వాన్ని ఒకసారి మనం తెలుసుకున్నాం 7వ మంత్రం 1వ అనువాకం 7వ మంత్రంలో. హయాలు అంటే ఇంద్రియాలు అని, వాటిని నియంత్రణలో పెట్టే శక్తిని. సో సూర్యుడు ఏ మాదిరిగా మురికి నీళ్ళలో ఉన్న మంచినీటిని లాగి వర్ష రూపంలో ఇస్తాడో, దాన్ని శోషింపజేసి ఏ మాదిరిగా ఇస్తాడో, అట్లా ఇంద్రియాలు కోరినవన్నీ వాటికి ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా ఇవ్వకుండా వాటిని కొంత నియంత్రణలో పెట్టి శ్వాసపరంగా నువ్వు సాధించవలసింది సాధించే తత్వపరంగా కూడా ఈ హయగ్రీవ నీలగ్రీవ తత్వాన్ని దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. కారణం ఏంటంటే సాక్షాత్ విష్ణుమూర్తే, విశ్వవ్యాపక స్వరూపుడైన విష్ణుమూర్తే హయగ్రీవ తత్వంలో లలిత సహస్రనామ పరంగా లలిత త్రిసిధినామం వివరాల్ని అగస్త్య మహర్షికి అందించడం అనేది మనం ఇందులో చూస్తాం. సో ఈ హయం అనే హయంతీతి అంటే గ్రాసతీతి గ్రీవ అంటే వేగవంతంగా పరిగెత్తే గుర్రాల లాంటి ఇంద్రియాలని అదుపు చేయటం అనేది ముఖ్యము. ఇక్కడ శ్వాసని అదుపు చేయటం ముఖ్యము. శ్వాసని అదుపు చేయటం మూలంగా మనస్సుని అదుపు చేయటం సాధ్యము అన్న పరంగా హ య అనే దాన్ని అహం యశ్చతి అంటే అహం అంటే అహంకారాన్ని, యశ్చతి నియంత్రణలో ఉంచుకోవటం మూలంగానే, అహంకారాన్ని నియంత్రణలో ఉంచుకోవటం మూలంగానే అహం బ్రహ్మస్మిన్ అన్న అనుభూతి. అహంని ఆకారానికి అన్వయించి కనుక జీవించేటట్టయితే అహంకార పూరితమైన మానవుడు అవుతాడు. అహంని ఆత్మకి అప్లై చేసి అహంకారాన్ని వర్జించేటట్టయితే, సేవ అనేక సాధనల మూలంగా వర్జించేటట్టయితే అహం బ్రహ్మస్మిన్ అనుభూతి పొందే సాధకుడు అవుతాడు అన్న రహస్యాన్ని కూడా ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. దానికి నీలగ్రీవ విలోహిత అనే రుద్రమంత్రంలో 7వ మంత్రంలో ఈ తత్వాన్ని ఒకసారి మనం తెలుసుకున్నాం. అశ్వగంధ అనే ఒక ఆయుర్వేద మూలిక పరంగా కూడా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. అశ్వ అనే మాటని, ఈ అశ్వగంధ అనే మూలిక శరీరాన్ని శక్తివంతం చేసేదానికి వాడే మూలిక. అనేక రకాల ఆయుర్వేద ఔషధుల్లో దీన్ని వాడుతూ ఉంటారు. శరీరాన్ని శక్తివంతం చేసుకోవటం ధ్యేయం ఏమిటయా అంటే, శక్తివంతమైనటువంటి శరీరంతో పొందవలసిన భగవతత్వాన్ని పొందేదానికి ఆరోగ్యం అంటే శరీరం దృఢంగా ఉండాలి, మనస్సు అంతకన్నా దృఢంగా స్థిరంగా ఉండాలి. దృఢమైనటువంటి శరీరం చలించాలి దాని దృఢత్వం కోసం, మనస్సు యొక్క దృఢత్వం కోసం చలించకుండా ఉండాలి. లౌకిక ప్రపంచంలో మనం చేసేది చలించే మనస్సు, చలించకుండా సుఖపడే శరీరం. ఆధ్యాత్మిక పరంగా మనం చూసినప్పుడు చలించే శరీరం దృఢత్వం పొంది స్థిరమైనటువంటి మనస్సు, ఈ రెండు ఆధ్యాత్మిక పరంగా ఆధ్యాత్మిక మార్గం ప్రాపంచిక మార్గానికి కొంచెం ఆపోజిట్ గా ఉంటుంది. దీన్నే షిరిడి సాయి జీవిత చరిత్రలో చెప్పినటువంటి కథలో
తలకిందులుగా తన్ని వేళ్లాడదీసి బావిలో వేళ్లాడదీసిన కథకి అన్వయం చేసినట్టయితే కూపస్థం సంసారం అనే కూపంలో సంసారానికి అంటుకోకుండా దానికి వ్యతిరేకమైన దిశలో ప్రయాణం చేసే విధానంగా ఉండటం అనేది ఆనందదాయకము. సంసారంలోనే ఉండు, కానీ సంసారానికి అంటుకోమోక దానికి వ్యతిరేక దిశలో నీ భావాలు, నీ ప్రయత్నం, నీ ప్రయాణం సాగించు అన్న పరమైనటువంటి అన్వయం అవుతుంది. అంటే శరీరం దృఢంగా ఉండాలంటే అది చెల్లించాలి, ఎక్సర్సైజ్ చేయాలి, యోగ అభ్యాసం చేయాలి, అష్టాంగ యోగం చేయాలి. మనసు స్థిరంగా ఉండేటట్టయితే ఈ అష్టాంగ యోగంలో మనసును స్థిరం చేసుకోవాలి. లౌకికంగా మనం చేస్తున్నది శరీరాన్ని సుఖంగా ఏసీ రూమ్లో కూర్చోబెట్టి మనసు మాత్రం పరిపరి విధానంగా ఆలోచించే విధానమైన ప్రక్రియ సొసైటీలో ఇవాళ ఉన్నది. ఎక్కువ డబ్బు సంపాదించాలి, ఎక్కువ మంది మీద అధికారం చెప్పాలి, లేదా పొలిటికల్ గా ఒక విజయం సాధించాలి, అనేక రకాలైన క్షణానికి ఒక ఆలోచన చొప్పున అనేక లక్షల కోట్లు. సో వాటి నుంచి దూరంగా ఉండే విధానమైన ఆధ్యాత్మిక విధానం గురించి, ఆ జీవన ప్రక్రియ గురించి ఈ మంత్రం ఇండైరెక్ట్ గా మనకి చెప్తోంది. అంటే దీనిలో ఈ సోహం అనే తత్వాన్ని సోహం సూర్యమేవచ అని కూడా తెలుసుకున్నాం. సదాశివోహం, ఈ సోహంని సదాశివ తత్వంగా కూడా అనుభవించవచ్చు. సోహం అంటే శ్వాస. మొట్టమొదటి రోదయతీత రుద్ర అని చెప్పుకున్నప్పుడు ఏడుపు ఏమిటి, కోహం అనేది శబ్దం, ఆ కోహం అంటే నేనెవరు, సోహం అంటే నువ్వే భగవంతుడు, ఈ సోహం ఓం కావటం ఈ పరమైన అన్వయంగా చేసుకునేటట్టయితే, సో రుద్రం అనేది ఓంకారం యొక్క ఎక్స్పాన్షన్, నమశివాయ, నమశివాయ యొక్క ఎక్స్పాన్షన్ రుద్రం. కాబట్టి సో ఈ పంచతత్వాల్ని ఒకటిగా చేసి, ఒకటి ఓం చేసి, ఓం నాదాంతంలో నిశ్శబ్దంలో మేళవించేదానికి, మేళవించే అనుభూతినే శతరుద్రీయ దర్శనంగా యోగ సాధనాపరంగా శ్వాస నియంత్రణతో దాన్ని సాధించవచ్చు అన్న రహస్యాన్ని ఈ మంత్రం మనకి తెలియజేస్తుంది. సో ఈ మంత్రం యొక్క అర్థం మొత్తాన్ని ఒక శ్లోక రూపంలో అశ్వేభ్యో అశ్వపతిశ్చేవ ప్రాణేభ్యో ప్రాణపతిభ్య ప్రాణో రుద్ర అనుభూత్యర్థం ఏకబిల్వం శివార్పణం. నాలో ఉన్న ఇంద్రియాలన్నీ నావి అనుకుంటున్నాను స్వామి. ఇంద్రియాలకి అధిపతి నువ్వు, ఇంద్రియాలకి అధిపతి మనస్సు. ఈ మనస్సు స్థానంలో ఎప్పుడైతే రుద్రుని అధిపతిగా పెట్టామో ఇవన్నీ శివ సంకల్పానుసారం కార్యాలు చేసేదానికి అలవాటు పడతాయి. లేకపోయేటట్టయితే స్వసంకల్పానుసారం కార్యాలు చేసి కొత్త కర్మలు మూటకట్టుకుని ఉంటాయి. అంటే స్వామి చెప్పిన కర్మరహస్యం, ఏ పని ఆఫీస్కి పోయినావు, ఇంట్లో భోజనం చేశావు, ఏ పిల్లవాడిని తిట్టావు, శివుడినే తిడుతున్నాను. ఒకసారి ఆ ఎరుక కలిగినప్పుడు రెండోసారి తిట్టాలంటే కొంచెం సంకోచం కలుగుతుంది. ఎందుకు ఒక సందర్భంలో ఒక భక్తుడు, స్వామి ఎంత ప్రయత్నం చేశానో నేను తాగలేకుండా ఉండలేకపోతున్నాను, చాలా హ్యాబిట్యుయేటెడ్ తాగుబోతు, ఏం చేసినా తాగలేకుండా ఉండబోతున్నానంటే స్వామి చెప్పిన మాట, నాకే ఇస్తున్నావు అనుకుని తాగు అన్నారు. అట్ట మొదలు పెట్టాడు. ఇది బాగానే ఉంది కదా, స్వామికే ఇస్తున్నాను. కొన్నాళ్ళు పోయేటప్పటికి, ఇది మనస్ఫూర్తిగా ఉంటేనే సాధ్యం. ఇది త్రికరణ శుద్ధిగా నేను స్వామికి ఇస్తున్నాను అనే భావంతో కొన్నాళ్ళు పోయేటప్పటికి ఆటోమేటిక్గా అతను తాగలేకపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఏ పని చేస్తున్నా నేను భగవంతుడిదే చేస్తున్నానన్న భావంతో చేయటం మూలంగా క్రమక్రమంగా ఆ శతరుద్రీయ దర్శనం వైపు అడుగులు పడతాయి, ఆ అనుభూతి కలుగుతుంది అన్న పరంగా. అంటే సమస్త కర్మల్ని ఆయనకే అర్పించటం. సో అనేక కర్మలే అర్పించినప్పుడు శ్వాసలే ఆయనకి అర్పించడమే సోహం అనే సాధన అవుతుంది. సో ఈ సోహంని ఓం పరంగా, ఓంని నిశ్శబ్ద పరంగా 11 స్థాయిల్లో 3 వ్యక్తనాదాలు, 8 అవ్యక్త నాదాలు ఉన్నటువంటి ఓంకారం, ఆ 3+8 11. ఈ 11 యొక్క అనుభూతమే నిశ్శబ్దమైనటువంటి పరబ్రహ్మ అనుభూతి పరంగా ఈ మంత్రాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. ఇట్లా ఈ 17వ మంత్రాన్ని ఇవాళ ఈ మాదిరిగా కంక్లూడ్ చేసుకున్నాం. ఇందులో ఏదైనా ఫర్దర్ క్వశ్చన్స్ కానీ ఎలాబరేషన్, ఎక్కడ ఫర్దర్ ఎక్స్పాన్షన్ ఏదైనా కావాలనుకునేటట్టయితే దాన్ని మనం డిస్కస్ చేయొచ్చు. సో అందరికీ నమస్కారం. నౌ ఎనీ క్వశ్చన్స్ ఎక్సెట్రా నౌ యూ కెన్ ఆస్క్.